భగవద్గీతాచార్యుని, భగవద్గీత గురువు. ఎంతోమంది సగమంది ఆవిడ శిష్యురాళ్లే. చిరంజీవి, శైలజ. నువ్వు చెప్పు తల్లి, భగవద్గీతలో నీకు బాగా స్ఫూర్తినందించిన ఏకశ్లోకి గీత దాన్ని చెప్పు, దాని తాత్పర్యం చెప్పు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. తాత్పర్యం. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ, ధనుర్ధారి శ్రేష్ఠుడైన అర్జునుడు ఉండు చోట సకల ఐశ్వర్యములు, సకల సంపదలు, సకల విజయములు, సుస్థిరమైన నీతి ఉండునని నా నిశ్చిత అభిప్రాయము. అంటే ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. సకల ఐశ్వర్యాలు, సకల భోగాలు, సకల సంపదలు కావాలనుకునేవారు ముందుగా జ్ఞానాన్ని ఆర్జించమని చెప్తుంది భగవద్గీత. జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానయోగంలో చెప్పినట్టుగా ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. అంటే మనందరం ధ్యానం చేయడం వల్ల ఈ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు అనేది భగవద్గీత సారాంశం. అందుకని మనందరం కూడా ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ Jan 1 రోజున ఒక రెజల్యూషన్ని తీసుకుందాం. అందరం ప్రతిరోజు ధ్యానం చేయాలి అనే ఒక సంకల్పాన్ని పెట్టుకొని రోజు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని ఆర్జిస్తూ మోక్షాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ.